హాయ్ ఫ్రెండ్స్, ఇది మొబైల్ అయితే మనకి పోకో X2. ప్రాబ్లం ఏంటంటే ఫింగర్ ప్రింట్ అయితే లేదు. సైడ్ చూడండి, చూపిస్తాను మీకు. పౌచ్ అయితే రిమూవ్ చేస్తున్నాను. బ్యాక్ డోర్ కూడా రీప్లేస్ చేయాలి ఫ్రెండ్స్. ఇది బ్యాక్ డోర్ కూడా మీకు బ్రేక్ అయితే ఉంది చూడండి. ఫింగర్ ప్రింట్ అయితే చూపిస్తాను చూడండి, మీకు జూమ్ చేసి చూడండి. మీకు ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే మీకు దీంట్లో అయితే లేదు. మీకు అసలు ఓన్లీ ప్రెస్ అవుతుంది అంతే, పవర్ బటన్ కింద ప్రెస్ అవుతుంది. స్కానర్ అనేది ఆల్రెడీ మీకు రిమూవ్ అయితే అయిపోయింది, అది ఊడిపోయినట్టుంది కస్టమర్కి అయితే. నెక్స్ట్ అయితే బ్యాక్ డోర్ కూడా చూడండి, ఫుల్ డ్యామేజ్ ఉంది. సైడ్ కూడా మీకు పీసెస్ అయితే, గ్లాస్ పీసెస్ అయితే కట్ అయిపోయి ఉన్నాయి. ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్ళి చూపిస్తాను చూడండి. ఫింగర్ ప్రింట్ స్కానర్ మనకి అసలు ఆప్షన్ అనేది చూపిస్తుందా లేదా అనేది చూడండి. మీకు ఇక్కడ లాక్ స్క్రీన్ అండ్ ఫేస్ లాక్ వచ్చింది అంతే. ఈ 2 ఆప్షన్స్ అయితే వచ్చినాయి ఫ్రెండ్స్. మనం ఇప్పుడైతే దీనికి ఫింగర్ ప్రింట్ స్కానర్, నెక్స్ట్ ఇంకా బ్యాక్ డోర్ అయితే ఇప్పుడు ఫిట్ చేయాలి మనం. బ్యాక్ డోర్ అయితే ఓపెన్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ బ్యాక్ డోర్ అయితే ఆల్రెడీ మనకి ఓపెన్ ఉంది. ఇది లైట్గా హీట్ ఇస్తే మనకి ఓపెన్ అయిపోతుంది. మనం లిక్విడ్ అయితే యూస్ చేసి ఓపెన్ చేస్తున్నాం. బ్యాక్ డోర్ అయితే రిమూవ్ అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే స్క్రూస్ అయితే రిమూవ్ చేసుకుందాం. మనం ఫింగర్ ప్రింట్ మెయిన్ మదర్ బోర్డ్ నుంచి వస్తుంది కాబట్టి పైన మదర్ బోర్డ్ క్లిప్ అయితే మనం రిమూవ్ అయితే చేసాం ఫ్రెండ్స్. నెక్స్ట్ మనకి ఫింగర్ ప్రింట్ లాక్ అనేది ఉంటుంది. ఇది ఫింగర్ ప్రింట్ అనేది మనకి మూవ్ అవ్వకుండా అదైతే లోపల మనకి గ్యాస్ కట్ కింద ఇస్తాడు పైన. చూసారు కదా, బ్లాక్ కలర్లో సైడ్ పెట్టాను ఇప్పుడు. నెక్స్ట్ ఇంకా దీని లోపల ఇంకో లాక్ ఉంటుంది. ఫింగర్ ప్రింట్ మనకి సైడ్కి అటు ఇటు వెళ్ళకుండా పొజిషన్ అనేది ఒకే పొజిషన్లో ఉండేలాగా ఇదైతే న్యూ ఫింగర్ ప్రింట్ ఫ్రెండ్స్. ఇది నేనైతే ఇప్పుడు దీనికి ఫిట్ చేసి మనం ఫింగర్ ప్రింట్ స్కానర్ ఒకసారి చెక్ చేద్దాం, వర్క్ అవుతుందా లేదన్నది. కనెక్ట్ అయితే చేస్తున్నాను ఇప్పుడు. సరే, మొబైల్ అయితే ఆన్ చేసి మనం ఫింగర్ ప్రింట్ ఆప్షన్ అనేది చూపిస్తుందా, వర్క్ అవుతుందా లేదా అసలు, లేదా మొబైల్లోంచి ప్రాబ్లం ఉందా అనేది చెక్ చేద్దాం ఇప్పుడు. మొబైల్ అయితే ఆన్ అయింది ఫ్రెండ్స్. ఒకసారి లాక్ అయితే ఓపెన్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేద్దాం. మనకి చూడండి, సెట్టింగ్స్లో ఫింగర్ ప్రింట్ అయితే మనకి ఆప్షన్ అయితే ఎనేబుల్ అయింది. ఇప్పుడు ఒకసారి మనం న్యూ ఫింగర్ ప్రింట్ మంది యాడ్ చేసి ఒకసారి చెక్ చేసి అన్లాక్ అయితే చేద్దాం. ఫింగర్ ప్రింట్ అయితే నేను సెట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, వీడియో అయితే మీకు కొంచెం ఫార్వర్డ్ చేశాను. ఫింగర్ ప్రింట్ అయితే డన్ అయింది ఫ్రెండ్స్. ఒకసారి మనం అన్లాక్ చేసి చూద్దాం. అన్లాక్ అవ్వట్లేదు.
ఇప్పుడైతే అయింది ఫ్రెండ్స్, చూడండి. దీంట్లో ఆప్షన్ ఉంటుంది, ప్రెస్ అండ్ అన్లాక్ అని ఉంటుంది. మీకు ఆ టైప్ పెట్టుకుంటే మీకు ప్రెస్ చేస్తేనే మీకు అన్లాక్ అవుతుంది. పవర్ బటన్ ప్రెస్ చేసినప్పుడు డైరెక్ట్గా కూడా పెట్టుకోవచ్చు మీరు ఆప్షన్. దాంట్లో ఇన్స్టెంట్ పెట్టుకుంటే మీకు డైరెక్ట్ ఒకసారి ఇలా టచ్ చేస్తే మీకు అన్లాక్ అయిపోతుంది. నెక్స్ట్ అయితే నేను పవర్ ఆఫ్ చేసి ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే మనం దీంట్లో ఫిట్ చేస్తాను. ఇప్పుడు చూడండి, దీని గురించి అయితే మనం బ్యాటరీ అయితే రిమూవ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఫింగర్ ప్రింట్ ఏదైతే ఉందో పాతది అదైతే రిమూవ్ చేసేద్దాం. ఒకసారి బయట తీసి దాని లాక్ అయితే ఓపెన్ చేశాను. ఇప్పుడు చూడండి, దీని గురించి అయితే బ్యాటరీ అయితే రిమూవ్ చేసుకోవాలి. బ్యాటరీ ఒకసారి ఓపెన్ చేసుకుందాం. 530 అయితే ఒకసారి మనం వేసుకొని కొద్దిగా గమ్ అయితే ఫ్రీ చేసుకున్నాక ఓపెన్ చేసుకుందాం. గ్లూ అనేది మనకి ఆల్ సైడ్స్కి వెళ్తుంది, అందుకనే నేను అప్ అండ్ డౌన్ సైడ్కి, అటు సైడ్కి, పైకి కిందకి నేను మొబైల్ అనేది పైకి కిందకే అది అలా చేస్తున్నాను నేను. ఇప్పుడు చూడండి, మనకి ఫ్రీగా అయితే వచ్చింది. దీనికి గ్లూ అయితే ఆల్రెడీ వేసినట్టు ఉన్నారు. మనకి వెంటనే రిమూవ్ అయిపోయింది బ్యాటరీ అయితే. గ్లూ అనేది స్ట్రాంగ్ గ్లూ వేయలేదు. ఫింగర్ ప్రింట్ అనేది దీంట్లో నుంచి మనకి లోపలికి పంపించాలి ఫ్రెండ్స్. ఫింగర్ ప్రింట్ స్కానర్ అనేది మనకి లోపల నుంచి జాగ్రత్తగా పంపించాలి, ఎందుకంటే మీకు ఫ్లెక్స్ అది పలుచుకుంటుంది ఫింగర్ ప్రింట్ ఇది. దానికి ఫోల్డింగ్ వస్తుంది ఫ్రెండ్స్ లోపల, మీకు సి షేప్లో ఫోల్డింగ్ అవ్వాలి అది లోపల. చూడండి, నేను ఎలాగైతే ఎక్కిస్తున్నానో అలాగా మీరు ఎక్కించుకోండి, కొత్తగా చూసేవాళ్ళు అయితే. మనకైతే ఇది అయితే దానికి ఉన్న గ్లూ అయితే అంటుకుంటలేదు. మనమైతే గ్లూ అయితే ఎక్స్ట్రా గ్లూ వేసి మనం ఒకసారి అంటిద్దాం. గ్లూ అయితే వేసాను ఫ్రెండ్స్. మనమైతే ఇప్పుడు కాసేపు ఉంచితే మీకు ఒక 10 సెకండ్స్ 20 సెకండ్స్ గ్లూ అనేది కొద్దిగా హార్డ్ అవుతుంది. పాత గ్లూ ఏదైతే ఉందో అదంతా రిమూవ్ చేస్తున్నాను. మనం కొత్త టైప్ అయితే వేసుకుందాం ఫ్రెండ్స్. ఇది 2x టైప్ వేసుకుంటే మనకి బ్యాటరీ అనేది కొద్దిగా స్ట్రాంగ్గా పట్టుకొని ఉంటుంది, గమ్మున అనేది కదలడం అనేది జరగదు. ఈ గ్లూ అనేది ఉంది కదా, మనకి తీసేసుకోవాలి, ఎందుకంటే అది హైట్ వచ్చేస్తే మనకి బ్యాటరీని హైట్ లేపేసి మనకి బ్యాక్ డోర్ ఫిట్ అవ్వకుండా చేస్తే. గ్లూ అనేది మొత్తం రిమూవ్ చేస్తున్నాను అది.
మనకి ఇది టేప్ అయితే రావట్లేదు ఫ్రెండ్స్, ఇది 2x టేప్ అంటించాం కానీ మనకి పైన లేయర్ అయితే గుమ్మని రావలేదు. చూసారా, చాలా టైం పట్టింది ఇది. కింద గ్లూ అనేది మనకి స్టిచ్ అవ్వట్లేదు, దానివల్ల మనకి ఇది రావడం జరగట్లేదు. చాలాసేపు నేను ట్రై చేశాను కానీ లాస్ట్కి అయితే వచ్చింది కదా మనకి, చూసారు కదా. నెక్స్ట్ బ్యాటరీ అయితే ఇన్స్టాల్ చేస్తున్నాను. ఇంకా మొత్తం అన్ని ప్రాపర్గా ఫిట్ చేసేద్దాం ఫ్రెండ్స్. ఇది ఫింగర్ ప్రింట్ స్కానర్ది లాక్ ఫ్రెండ్స్. ఇది మీకు అటు ఇటు మూవ్ అవ్వకుండా ఉంటుంది. ఫింగర్ ప్రింట్ అనేది మనకి పర్ఫెక్ట్గా పనిచేయడానికి లాక్ అనేది ఇస్తాడు. ఇది దీనిపైన ఇంకో లాక్ ఇస్తాడు, రబ్బర్ గ్యాస్ కట్టించి ఇస్తాడు. మొబైల్ అయితే ఆన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది అయితే రబ్బర్ గ్యాస్ కట్టిస్తుంది ఫ్రెండ్స్. ఇది మూవ్ అవ్వకుండా ఇస్తాడు. ఒకసారి మొబైల్ అన్లాక్ చేసి ఒకసారి ఫింగర్ ప్రింట్ అనేది చెక్ చేద్దాం. చూడండి, మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను. ఫింగర్ ప్రింట్ స్కానర్ ఆప్షన్ అనేది వచ్చింది మనకి. ఒకసారి లాక్ చేసి మళ్ళీ అన్లాక్ చేస్తాను. లాక్ అయితే వేసాం ఫ్రెండ్స్. ఒకసారి అన్లాక్ అయితే చేస్తున్నాను చూడండి. అది లాక్ అయితే అన్లాక్ అయింది. మళ్ళీ చేశాను, మళ్ళీ లాక్ వేసా, మళ్ళీ అన్లాక్ చేసా, మళ్ళీ లాక్ వేసి మళ్ళీ అన్లాక్ చేసా. ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే మనకి వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది అందువల్ల మనం ఫిట్టింగ్ అయితే చేసాం. చూడండి ఆప్షన్స్. ఫస్ట్లో స్టార్టింగ్లో అయితే మీరు చూడండి 2 ఆప్షన్స్ ఉంటాయి, ఫేస్ లాక్ అండ్ స్క్రీన్ లాక్ అని. నెక్స్ట్ అయితే స్క్రూస్ అయితే ఫిట్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. గ్లూ అనేది ఉంది ఫ్రెండ్స్ సైడ్, అది ఓల్డ్ గ్లూ అంతా రిమూవ్ చేసేస్తున్నాను. మనకి డోర్ అయితే, బ్యాక్ డోర్ అయితే పర్ఫెక్ట్గా కూర్చోవాలి కదా మనకి. మనం ఇప్పుడు వేసేది అయితే మనకి నార్మల్ డోర్, ఇది ఒరిజినల్ డోర్ అయితే కాదు. నార్మల్ డోర్లో మీకు ఫిట్టింగ్ అనేది కొంచెం ప్రాపర్గా ఉండదు. ఇదైతే న్యూ బ్యాక్ డోర్ ఫ్రెండ్స్. చూడండి, ఇదైతే మీకు గ్లూ అనేది బయటకు వస్తుంది. లోపల స్టిక్కర్ అయితే ఇస్తాడు కదా, గ్లూ స్టిక్కర్, అదైతే కట్ చేస్తున్నాను ఇప్పుడు. నెక్స్ట్ గ్లూ అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. గ్లూ స్టిక్కర్ అనేది మీకు స్టిచ్చింగ్ అయితే మీకు అంతలా స్టిచ్ అవ్వదు, అది గ్లూ స్టిచ్ అవ్వదు. అందుకని ఎక్స్ట్రా గ్లూ వేసుకోవాలి మీరు. దాని గురించి నేనైతే ఎక్స్ట్రా గ్లూ వేసి మరీ ఫిక్స్ చేస్తున్నాను. ఎక్స్ట్రా గ్లూ వచ్చిందంతా క్లీన్ చేసేసుకోండి. మళ్ళీ మీకు డ్రై అయిపోయి క్లీన్ చేయడానికి మీకు అది రాదు. మళ్ళీ ఫస్ట్లోనే క్లీన్ చేసేసుకోవాలి. ఒకసారి అన్లాక్ అయితే చేసి చూపిస్తాను చూడండి. మళ్ళీ ఇప్పుడు అన్లాక్ అయితే అయింది ఫ్రెండ్స్, చూసారు కదా. మళ్ళీ అన్లాక్ అయితే అయింది ఫ్రెండ్స్.
మళ్ళీ అన్లాక్ అయితే అయింది. ఇంకా ఫింగర్ ప్రింట్ అయితే నాది రిమూవ్ అయితే చేసేస్తున్నాను. రిమూవ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్, చూడండి. మనం న్యూది ఫింగర్ ప్రింట్ వేసాం కదా ఇప్పుడు, అదైతే చూడండి, అది జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. నెక్స్ట్ అయితే బ్యాక్ డోర్ కూడా న్యూ వేసాం, న్యూ బ్యాక్ డోర్. ఇది అయితే రైట్ సైడ్ అయితే ఓల్డ్ బ్యాక్ డోర్, మీకు లెఫ్ట్ సైడ్ ఉన్నది అయితే న్యూ బ్యాక్ డోర్. ఇది ఫ్రెండ్స్, ఇది పాతది అంటే ఓల్డ్ది. దీంట్లో ఏదైతే ఉందో అది మీకు జూమ్ చేస్తాను ఉండండి, ఫోకస్ అవ్వట్లేదు. ఫింగర్ ప్రింట్ దాంట్లో ఉన్నది ఇది పాతది. చూడండి, ఇప్పుడైతే చూడండి మీకు క్లారిటీగా కనిపిస్తుంది కదా. ఇది ఓన్లీ సపోర్ట్ ఫ్రెండ్స్, ఇది బటన్కి అవుటర్ బటన్ అంటారు, ఆ టైప్లో సపోర్ట్ ఇది. దీనిది మెయిన్ ఫింగర్ ప్రింట్ అయితే మొత్తం డ్యామేజ్ అయిపోయింది, అసలు లేనే లేదు. అది ఫ్రెండ్స్, న్యూ వీడియోలో